నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలంలో అనుకున్నంత వర్షాలు కురవకపోవడంతో రైతన్నల్లో ఒక ఆందోళన మాత్రం కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా వర్షాలు పడతాయా లేదా అంటూ కూడా ఆకాశం వైపు అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఇదే నేపథ్యంలో 25 ఏళ్లలో ఎప్పులేని కరువు అయితే మాత్రం రాష్ట్రంలో ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా వ్యవసాయ శాఖ అలాగే ఇటు వాతావరణ శాఖ అయితే మాత్రం ఎప్పటికప్పుడైతే మాత్రం ఇటు రైతులకైతే మాత్రం కీలకమైన అప్డేట్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. అనుకున్నంత వర్షాలు రాకపోవడం, మరోవైపు గ్రౌండ్ లెవెల్లో వాటర్ లేకపోవడం, ఇటు ఎల్నినో ప్రభావం, అన్ని రకాలుగా సమస్యలు అయితే మాత్రం ఒక్కసారిగా రైతన్నల చుట్టూ కూడా ఉండడంతో ఆందోళన పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. లెక్కలో కనుక చూస్తే మాత్రం 33% లోటు వర్షపాతం అయితే మాత్రం నమోదైందట. దీంతో ఇటు వర్షాలు కురుస్తాయా లేదా, వ్యవసాయ పరిస్థితులు ఏంటనే దానిపైన మాత్రం అన్నదాతలు అయితే మాత్రం ఆవేదన చెందుతున్నారు. ఇదే సందర్భంలో అయితే మాత్రం వ్యవసాయ శాఖ అయితే మాత్రం ప్రధానంగా వరి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు తక్కువగా ఉండి ఎక్కువగా అంటే తక్కువ నీటితో ఎక్కువగా పండే సాగుపైన మాత్రం దృష్టి పెట్టాలని అయితే మాత్రం ఇటు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ కూడా చెప్తుంది. భూగర్భ జలాల పరిస్థితి రోజు రోజు కూడా మొత్తం దారుణ స్థాయికి పడిపోతుందని కూడా ఇటు అంచనాలు కూడా వేస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని కీలకమైన అప్డేట్స్ కూడా ఇటు వాతావరణ శాఖ అలాగే వ్యవసాయ శాఖ కూడా ఎప్పటికప్పుడు చెప్తుంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ప్రకారం అయితే మాత్రం జిల్లాల వారికి అంటే జూన్ 1 నుండి జూలై 14 వరకు అయితే మాత్రం రాష్ట్రంలో కేవలం 5 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైందట. అంటే మరో 27 జిల్లాల్లో వర్షపాత లోటు ఉండగా గత ఏడాదితో పోలిస్తే మాత్రం 18 జిల్లాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాట. ఆగస్టు నాటికి వర్షపాతం 30% వరకు తగ్గే అవకాశం ఉన్నట్టయితే మాత్రం ఇటు లెక్కల్లో కనుక అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి నమోదైతే మాత్రం రాష్ట్రంలో దారుణంగా ఇటు రైతులకు నష్టం చేసే అవకాశం అయితే చాలా కష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో వర్షపాత లోటు, పడిపోతున్న భూగర్భ జలాలు, జలాశయాల్లో డెడ్ స్టోరేజీలు, రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం ఇవన్నీ కలిపి కూడా ఇప్పుడు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మాత్రం నమోదవుతున్నాయి. ఇక తీవ్రమైన కరువు అయితే మాత్రం ఈ ఎండాకాలము తలపించేలాగా అయితే మాత్రం వర్షాకాలము ఉండే అవకాశం ఉన్నట్టే తెలిసింది. ఎందుకంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు 33% లోటు వర్షపాతము గతంతో పోలిస్తే ఇప్పుడు నమోదైంది. మరో వచ్చే 2 నెలల్లో కూడా 30% లోటు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మరో 2 నెలల్లో కూడా అనుకున్నంతగా భారీ వర్షాలు కానీ సాధారణ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే లేనట్టయితే తెలుస్తుంది. ప్రస్తుత సీజన్లో అయితే మాత్రం రైతులు చాలా తక్కువ నీరు అవసరం ఉండే పంటలు వేయాలని అయితే మాత్రం తెలంగాణ వ్యవసాయ శాఖ అయితే మాత్రం సూచనలు చేస్తుంది. ప్రధానంగా నీటి ఎద్దడి తట్టుకొని ఉండే కంది, జొన్న, సజ్జ, రాగులు, కొర్ర, నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు, పండ్లు అలాగే కూరగాయలు వంటి పంట రకాలనైతే మాత్రం సాగు చేయాలని అయితే మాత్రం వ్యవసాయ శాఖ సూచిస్తుంది. ఎందుకంటే పంట పొలాల్లో ప్రధానంగా ఇప్పుడు నీటిని తట్టుకునే విధానంగా నీటిని చాలా తక్కువ నీరైనా కానీ వాటితోని పండే పంటలపైన జాగ్రత్త పడాలి. అలాగే వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరును సంరక్షించుకునే అంటే వర్షపు నీరును మొత్తం దాచుకునే విధంగా అయితే మాత్రం ఇటు రైతులు ఆలోచన చేసుకుని నీళ్ళను కూడా ఒడిసి పట్టుకోవాలి. భూగర్భ జలాలు పెంచే విధంగా అయితే మాత్రం ఆలోచనలు చేయాలని కూడా వ్యవసాయ శాఖ అయితే చెప్తుంది. ఇలా భూగర్భ జలాల విషయానికి వస్తే మాత్రం జూన్ మాసంలో సగటు భూగర్భ జలమట్టం భూమట్టాన్ని చూస్తే మాత్రం 10 మీటర్ల దిగువకు పడిపోయిందట. అంటే 10 మీటర్ల దిగువకు పడిపోయింది. మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సగటు కంటే 6 మీటర్ల లోతుకు పోగా వికారాబాద్ జిల్లాలో 13 మీటర్ల అత్యంత లోతులో నీటి మట్టం ఉందంట. 20 జిల్లాల్లో దాదాపు 5 నుండి 10 మీటర్ల లోతులో భూగర్భ జలాలు పడిపోగా 13 జిల్లాల్లో 10 నుండి 15 మీటర్ల లోతులో జలాలు ఉన్నాయి. రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం అయితే మాత్రం జూలైలో 10 మీటర్ల అడుగు భూభాగానికి ఆగస్టు నాటికి 11 మీటర్ల అడుగుకు పడిపోయే పరిస్థితులు కూడా అనిపిస్తున్నట్టు. అంటే ఈ లెక్కన మొత్తం కూడా ఇక భూగర్భ జలాలు అయితే మాత్రం రాను రాను మొత్తం కూడా లోతుకు పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నిజంగా ఇది వ్యవసాయ రంగానికైతే మాత్రం తీవ్ర దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతకుముందే రాష్ట్రంలో జూన్
నుండి జూలై 14 వరకు 30% లోటు వర్షపాతం నమోదైంది. ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ములుగు, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా 27 జిల్లాల్లో అయితే మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. మరీ ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో అయితే మాత్రం అతి తక్కువ లోటు వర్షపాతం నమోదైందట. అంటే మండల వారీగా చూస్తే మాత్రం రాష్ట్రంలో 358 మండలాల్లో లోటు వర్షపాతం, 85 మండలాల్లో మాత్రం అత్యంత లోటు వర్షపాతం రికార్డ్ అయిందట. 142 మండలాల్లోని సాధారణ వర్షపాతం నమోదైందట. ప్రధానంగా ఎల్నినో ప్రభావం అయితే మాత్రం చాలా కొట్టొచ్చినట్టుగా రాష్ట్రం పైన కనిపిస్తోంది. దీంతో అనుకున్నంత వర్షపాతాలు అయితే మాత్రం నమోదు కావట్లేదు. ఈ పాటికి జూన్, జూలైలో మాత్రం విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండేది. మొత్తం కూడా చెరువులు, కుంటలు, వాగులు కూడా నిండే పరిస్థితి కనిపించేది. కానీ ఈసారి కనుక చూస్తే మాత్రం ఎల్నినో ప్రభావం కారణంగా అయితే మాత్రం భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోతున్నాయి. సాధారణం కంటే అతి దారుణంగా లోటు వర్షపాతం నమోదైంది. దీంతో రైతన్నలు కూడా మొత్తం ఆకాశం వైపు కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టయితే మాత్రం తెలంగాణ సంబంధించిన వాతావరణ శాఖ అయితే మాత్రం స్పష్టం చేసింది. ఇప్పుడున్నట్టుగానే వచ్చే 2 నెలల్లో కూడా భారీ స్థాయిలో అయితే మాత్రం వర్షాలు పడే అవకాశం లేదు. ఎందుకంటే అల్పపీడన ద్రోణి కూడా ఇటు వచ్చే అవకాశం కనిపించట్లేదు. దీంతో ఇక వర్షపాతము ఎల్నినో ప్రభావం అయితే మాత్రం చాలా స్పష్టంగా తెలంగాణపై ఉంటుందని ఇటు వాతావరణ శాఖ అయితే చెప్తుంది. నిజంగా ఎప్పుడు లేని ఈ దారుణ పరిస్థితి రావడంతో నిజంగా రైతుల పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. మరి అనుకున్న అంటే ఒక వాతావరణ శాఖ అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ఈ అనుకున్నంత వర్షాలు అయితే కురవు, కానీ భవిష్యత్తులో వస్తే రావచ్చు కానీ చెప్పలేము. ఉంటే ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకుంటే మాత్రం తేలికపాటి వర్షాలు ఉంటాయి తప్ప గతంతో పోలిస్తే మాత్రం విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే మాత్రం నమోదయ్యే అవకాశం లేదండి ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. ఇదే సందర్భంలో తెలంగాణ వ్యవసాయ శాఖ అయితే మాత్రం జాగ్రత్త పడండి రైతులారా, ఎక్కువగా నీళ్లు అవసరమైన వరి మీద అయితే మాత్రం డిపెండ్ కావద్దు. అలాగే నీటితో సంబంధం లేని ఈ ప్రధానంగా మెట్ట పంటలపైన దృష్టి పెట్టాలి, ఆరుతడి పంటలపైన దృష్టి పెట్టాలి. తక్కువ నీటితో ఎక్కువ పంట పండేలాగా జాగ్రత్తలు పడాలి. ఈ సంవత్సరం అయితే మాత్రం గడ్డు పరిస్థితులు ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వ్యవసాయ విధానాన్ని కూడా మార్చుకోవాలని ఇటు వ్యవసాయ శాఖ చెప్తుంది. ఇప్పట్లో వర్షాలు అయితే మాత్రం అనుకున్నంతగా పడే అవకాశం లేదని కూడా ఇటు వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అతి దారుణమైన కరువు ఏర్పడింది. 33% లోటు నమోదైంది. భవిష్యత్తులో అది ఇంకా 30% అలాగే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 25 ఏళ్లలో ఎప్పుడు లేని కరువు అయితే మాత్రం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. చూడాలి భవిష్యత్తు పరిణామాలు ఎట్లుంటాయో. దాని తగ్గట్టు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా రైతులకు ఏమైనా కీలకమైన నిర్ణయం తీసుకొని ఏమైనా సంక్షేమ పథకాల్లో భాగం చేస్తుందా, ప్రోత్సాహకాలు ఇస్తుందనేది చూడాల్సిన అవసరం ఉంది. మరి క్లౌడ్ బరస్ట్ లాంటిది ఏమైనా పడే అవకాశం ఉందా, లేకపోతే ఎల్నినో ఇదే లాగా కంటిన్యూ అవకాశం ఉందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.